విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో నీట్ టాప్ ర్యాంకులు సాధిస్తున్న శ్రీ గోల్డ్ రైట్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈవేళ మొన్న మొట్టమొదటిసారిగా మహిళా మీటింగ్ పెట్టాం. ఓన్లీ మహిళతో పెట్టాను. మొన్న బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నాకు గంటంత ధైర్యాన్ని ఇచ్చింది. మళ్ళీ నేను ఆలోచన చేశాను, మహిళతో పెట్టాం, ఓన్లీ కుర్రవాళ్ళతో యూత్తో మీటింగ్ పెడితే ఎలాగుంటుందో చెప్పి ఒక ఆలోచన చేశాను. అదే సీఎం రమేష్ గారికి చెప్పాను, మా కుర్రవాళ్ళందరూ ఒకసారి పిలుస్తానండి, వాళ్ళ స్పందన కూడా చూద్దాం మనం చెప్పి పిలిస్తే ఈవేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈవేళ మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలిసి మీరు అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే. ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో 99.9% మంది చదువుకున్న కుర్రవాళ్ళు ఉన్నారు. మీ చదువుకున్న కుర్రవాళ్ళు అందరూ కూడా ఒకటి ఆలోచన చేయాలా. ఇవాళ పార్టీల గురించి మాట్లాడినప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ మాకారపాలెంలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం అని చెప్పి ఈ సందర్భంలో మేము అందరం చేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కాలేజీలు పెడితే మన కుర్రవాళ్ళు ఎంతోమంది చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఐటీ ఉద్యోగాలు ఇవాళ హైదరాబాదులో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్ళి చూడండి మన తెలుగు కుర్రవాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. జీతం ఎంత అనుకున్నారు? ఒక్కొక్కరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల రూపాయల జీతం సంపాదిస్తారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. మరి సైకో నా కొడుకు ఏమన్నాడు మొన్న? ఏమన్నాడు ఎలక్షన్ ముందు? మీ కుర్రవాళ్ళందరికీ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? మోసం చేయలేదా? అటువంటి మోసగాళ్ళకి మనం ఎలాగ బుద్ధి చెప్పాలా? రేపు ఎలక్షన్లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి వీలేదు. అందుకే ఈవేళ ఈ కార్యక్రమం పేరు యువశక్తి. యువకుల తాలూకు శక్తి ఏంటో ఆ గుడ్డోడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను.